హిందువులకు సంబంధించి ఏకదం ఒకేసారి దాడి జరుగుతున్నట్టుంది. అక్కడ ఇజ్రాయెల్లో యూదుల అంతానికి, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా హిందువులని టార్గెట్ చేసే వ్యవహారం ఒకేసారి నడుస్తున్నట్టు. ఎందుకంటే మన ఇండియాలో చూస్తున్నాం, బెంగాల్లో చూస్తున్నాం. ఇప్పుడు సేమ్ టైం నేపాల్లో ఏదైతే హనుమాన్ శోభాయాత్ర జరుగుతుందో దాని మీద అక్కడ ఉన్నటువంటి ముస్లింలు దాడులకు పాల్పడ్డారు. పెద్ద ఎత్తున హనుమత్ జయంతి జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో రాళ్లు విసిరిన సంఘటనలు చోటు చేసుకున్నాయి, దాడులు చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రొవకేషన్తో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన వాతావరణం నెలకొంది. హిందువులు అదేమని నిలదీస్తే ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఫైనల్గా అనేక మంది, వందలాది మంది హిందువులతో పాటుగా పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డటువంటి పరిస్థితి. పూర్తి సంక్లిష్ట పరిస్థితి వచ్చేటప్పటికి హిందూ దేశంగా ఒకప్పుడు ఉన్నటువంటి నేపాల్ని సెక్యులర్గా చేశాక చివరికి హిందువులే బ్రతకలేని పరిస్థితి వస్తే ఇప్పుడు అక్కడ కర్ఫ్యూ అమలు చేశారు. నేపాల్లోని బీర్గంజ్ ప్రాంతంలో కర్ఫ్యూని ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది హిందువుల్ని కాపాడటం కోసం.